నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రస్తావిస్తున్నాడు. అది ఇప్పుడు కాదు, గత 3 సంవత్సరాలుగా ఆయన ఏ ప్రసంగం చేసినా, ఒక సభ నిర్వహించి ముందుకొచ్చి మాట్లాడుతున్న తరుణంలో కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా ఆయన మొదలెట్టే ముందు నా బీసీలు, నా ఎస్సీలు, ఒకప్పుడు మనం గుర్తుందా అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు అనేవాడు ఇప్పుడు కులాల ప్రస్తావన ఎక్కువ చేస్తున్నాడు. కానీ రియాలిటీ చూస్తుంటే ఒక జగన్ రెడ్లు అంటే జగన్ పక్కన ఉన్న రెడ్లకి పందికొక్కులా తిని పెడుతున్నాడు అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అనుకుంటున్నారు. సో మీరేమంటారు? ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా ఎస్సీలు అనే పదాన్ని ఎక్కువ వాడుతున్నాడో, నిజంగా బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడంటారు? మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా అతని పని అయిపోయింది, అతని పార్టీ పని అయిపోయింది. ఇక గెలిచే అవకాశం లేదు. అన్ని అస్త్రాలు 2019లో వాడేసాడు. ఇక ఏం చేయాలి తెలియక నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అన్నాడు. వాళ్ళకే ఎక్కువ నష్టం జరిగింది ఈయన పరిపాలనలో. ఇప్పటి వరకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, విభజిత భాషా ప్రయుక్త రాష్ట్రం అయినప్పుడు కానీ, తెలంగాణతో కలిసిన ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు కానీ, ఇప్పుడు విభజిత రాష్ట్రాలు అయినప్పుడు కానీ ఎప్పుడూ జరగనంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు జరిగింది. ఎందుకంటే వాళ్ళ కార్పొరేషన్లు ఉండి, వాళ్ళకి నిధులు ఉండి, కనీసం వాళ్ళకి ఏదో చిన్న చిన్న లోన్లు చేసుకోవడానికి, పనిముట్లు చేసుకోవడానికి, వాళ్ళకి వాళ్ళ ఆయా వర్గాలకు ఏదైనా మేలు చేయడానికి ఎంతో కొంత అవకాశం ఉండేది. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని సక్రమంగా వాళ్ళ కేటాయించిన బడ్జెట్ ప్రకారం వాళ్ళకి చేరేది. ఈయన వచ్చిన తర్వాత కుర్చీ బెంచీలు కూడా లేవు. ఈయన చేసిన పని ఏంటంటే అందులో ఉపకులాలందరికీ కూడా తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఎంచుకుని వాళ్ళందరికీ పదవి ఇచ్చాడు అంతే. అందరికీ అన్నీ ఇప్పుడు ఆయన ఎవరైతే నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీ, మైనారిటీలు అందరికీ నష్టం చేశాడు. ఈయన ఎవరితోటి పెట్టుకుని ఎవరితోటి ఏం మాట అంటున్నాడో. అసలు ఆంధ్రప్రదేశ్లో 40 ఏళ్ళుగా ఒక బీసీల పార్టీ ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత అది ప్రత్యేకించి చెప్పుకోవాలంటే బీసీల పార్టీ అంటే అది ఈ దేశంలోనే టీడీపీ. బడుగు బలహీన వర్గాల వేదిక. వాళ్ళలో సామాజిక చైతన్యం తీసుకొచ్చి, సామాజికంగా ముందుకు తీసుకొచ్చి, అధికారంలో వాటా ఇచ్చి, రాజకీయాన్ని గడియల నుంచి ఓడలు తీసుకొచ్చి బీసీలు ముంగిటి పెట్టాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అసలు అందులో రెండో ప్రశ్నకి ఆస్కారమే లేదు. మరి ఎందుకని మరి వైసీపీలో కూడా ఆ నాయకత్వం వాళ్ళకి దొరికిందంటేనే టీడీపీ వల్ల. సపోజ్ యనమల రామకృష్ణుడి గారు ఉన్నారు, ఆయన ఒక లెజెండ్గా ఎదిగాడు రాజకీయాల్లో. ఆయన తర్వాత తరం వచ్చింది, వాళ్ళకి అక్కడ స్పేస్ లేదు, అంత ఈయనే కూర్చున్నాడు, ఖాళీ లేదని చెప్పేసి ఇంకో పార్టీలోకి వెళ్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. కాబట్టి నాయకత్వం ఎదిగింది కదా బీసీల నుంచి. అనిల్ కుమార్ యాదవ్ అని ఇలా ఇలాంటి వాళ్ళందరూ బోలెడు మంది వచ్చారు. స్వయంగా కేసీఆర్ గారే సభలో ప్రస్తావించాడు కదా. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో బీసీ నాయకత్వం వచ్చిందంటే వాళ్ళందరి మూలాలు టీడీపీ. అసలు టీడీపీ నుంచే వచ్చారు వాళ్ళంతా. కాబట్టి టీడీపీలు దాన్ని ఓన్ చేసుకున్నారు. బీసీలు అందరూ ఓన్ చేసుకున్నారు టీడీపీని. బడుగు బలహీన వర్గాల వేదిక, మా గొంతు అని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఈయన ఎన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేసినా పని జరగదు. ఒకటి ఫస్ట్ పాయింట్. సరే నువ్వేం చేసావు చూద్దాం. అనిల్ కుమార్ యాదవ్ గారికి నువ్వు ఏదో టికెట్ ఇచ్చావు, ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎంత సప్రెషను. ఇప్పుడు అతని మాట తీరు బాగోపోయినా, అతని వ్యవహారం బాగోపోయినా ఒక బీసీగా చూద్దాం, ఒక నాయకుడిగా చూద్దాం. అతనికి అన్ని రకాల ఆటంకాలు కదా. మీ పెద్ద రెడ్లు ఎప్పుడు తినేస్తున్నారు కదా అక్కడ. ఇప్పుడు రెడ్లకి ఏమైనా మేలు జరుగుతుందా? కొంచెం మంచి రెడ్లకి ఎప్పుడు కూడా ఎప్పుడే. నీకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, వాళ్ళకి తప్ప ఒక్క బీసీ నాయకుడు నీ పక్కన ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారి పక్కన యనమల రామకృష్ణ గారు ఉంటారు, బేద రవిచంద్ర యాదవ్ ఉంటాడు, చూసుకోగలితే పంచుమర్తి తనురాధ గారు ఉంటారు, టకటకమని అసలు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడే అచ్చెన్నాయుడు గారు. ఇలాగ గబగబా చెప్పుకుంటే 10-20 మంది పేర్లు కనపడతాయి కదా. వాళ్ళు పొలిట్ బ్యూరోలు అందరూ వాళ్ళే. వరల రామయ్య గారు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో టీడీపీ పాటించినంత సామాజిక న్యాయం ఈ దేశంలో ఏ పార్టీకి లేదు. అది తెలుసు కాబట్టి ఆ పార్టీకి ఘోర పరాజయం పొందినప్పుడు కూడా 40% ఓట్లు వచ్చినాయంటే నువ్వు నేను ఎత్త వచ్చినాయి అనుకుంటున్నావా? కాబట్టి ఇప్పుడు ఆయన నేను బీసీలకి ఇంపార్టెన్స్ ఇస్తానని ఏదో ఒక సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. కొంతమందిని పెట్టి అది ఏదో పెద్ద ఏమీ సాగదండి. ఎందుకంటే నువ్వు పులివెందుల సీటు, పొంగనూరు సీటు, జమ్మలమడుగు సీటు, రాయచోటి, తాడిపత్రి ఈ సీట్లన్నీ బీసీలకు ఇచ్చి, కడప పార్లమెంటు, అనంతపురం పార్లమెంటు, ఇలాంటివన్నీ రాజంపేట పార్లమెంటు బీసీలకు ఇచ్చి అప్పుడు మాట్లాడితే సూపర్ రా శబాష్ అని చెప్పుకుంటారు. అంతేగాని నువ్వు ఓడిపోయేసాడు బలిచ్చేకు. ఇప్పుడు గంజి చిరంజీవి గారు ఉన్నాడు,
ఆయన 2014లో టీడీపీ తరఫున పోటీ చేశాడు. మరి నువ్వు అక్కడ నువ్వు కూడా బీసీని పెట్టాలి కదా. ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఎందుకు పెట్టావు అక్కడ? బీసీల మీద ప్రేమ అంతేనా? అప్పుడు లేదు ప్రేమ, ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎలా ఓడిపోతానని తెలిసి ఏదో రాజీనామా డ్రామా వేసేసి పోతున్నాడు. ఆయన తీసుకొచ్చి చిరంజీవి గారినో లేకపోతే ఇంకొక ఆవిడ తీసుకొచ్చి ఆడ బలి ఇచ్చేస్తారన్నమాట. అది ఆలోచించాలా. వాళ్ళేం అమాయకులేం కాదు. బీసీలు అంటే నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు తెలివి లేదా, చదువు లేదా, అన్ని రకాలుగా ముందున్నారా? మీరు ఏదో బీసీలని అవమానించకండి. ఇంకండి భారత జనాభా కుల గణన ప్రకారం వాళ్ళు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మీకన్నా ముందున్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే కనీసం ముందున్నారు. మిగతా వాళ్ళ గురించి కాకపోయినా వాళ్ళు తూకం వేస్తే తెలివితేటల్లోనూ రాజకీయంగా బలంలోనూ జగన్మోహన్ రెడ్డి కంటే ఒక్క గ్రామనే ఎక్కువ ఉంటారు. మరి ఏదైనా బీసీలు కొద్దిగా ఆర్థికంగా లేకపోవచ్చు, ఆర్థికంగా కూడా ఉంటారండి. వాళ్ళకి అవకాశం వస్తేనే టీడీపీ వల్ల చాలామంది ఎదిగారు. పారిశ్రామిక నెక్స్ట్ టర్మ్లో మీకు మొత్తం వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర వహిస్తారు ఈ దేశంలోనే. ఎందుకంటే ఈయన ఏదో ఉద్ధరిస్తామని చెప్తావేటి, వాళ్ళు ఓట్లు తీసుకుంటాక నెవర్. వాళ్ళకి తెలుసు ఎవరు ఈ 5 ఏళ్ళు చూశారు కదా. నేను చూడకముందు అయితే ఏదో అనుకుంటారు. అలా అనుకున్నారు మొన్న 2019లో అనుకున్నారు. ఏమో ఏ పుట్టలో అయిపోయింది, ఏమైనా అయిపోద్దేమో అనుకున్నారు. చూసిన తర్వాత భలే ఉందరో బాబు, చాలులే బాబు నీ పని, నువ్వు మళ్ళీ మమ్మల్ని బలిస్తాను చూసావా అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అంత ప్రేమ ఉన్నవాడైతే ఏం చేయాలంటే, నువ్వు అక్కడ 42 సీట్లు 33 సీట్లు ఇచ్చుకున్నావు రాయలసీమలో. ఆ 32 సీట్లు 20 సీట్లు బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి జనరల్ సీట్లలో అప్పుడు కూడా ఓడిపోతావు, కానీ నీకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఈ ఓటమి నుంచి హరిహర బ్రహ్మరుద్రాదులు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కానీ ఎవరు కాపాడలేరు. ఎందుకంటే అతను ఆల్రెడీ స్వయంకృతం చెడగొట్టేసుకున్నాడు. ఎందుకంటే నీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టేసుకున్నావు. చక్కగా ఎవరికి నొప్పి లేకుండా, కర్ర విరగకుండా, పాము చావకుండా, నువ్వు ఇప్పుడు ఎలా పడుకున్నావో ఎవరికే కనపడకుండా అలాగే పడుకుని దాని అంతా అది నడుచున్నావు. కానీ నువ్వు పడుకున్న గుర్రాలను నేపి దండించుకుని అమరావతిని ఆగం చేసి ఆ మహిళల శోకం శాపమే నేను వెంటేస్తా. వాళ్ళు ఎందుకు హింసపెట్టు? వాళ్ళు ఏం పాపం చేశారు? తప్ప నీకు ఏమని చేసి నేను గెలిపించారు కదా నీ పార్టీని. పోలవరంలో అందరూ ఏకపక్షానికి ఓటేశారు. వాళ్ళకి ప్యాకేజీ లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు నిన్ను నమ్మారు, ప్రత్యేక హోదా సాధిస్తామని. అలా చెప్పావు. ఆర్టిస్టులను పెట్టేసి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే కనిపించేవారు. వాళ్ళు ఎంత మోసం ఇది. అంగన్వాడీలు వాళ్ళకి ఏం హామీ ఇచ్చావు? ఇవాళ వాళ్ళు చాలు నేను ఇంటికి పంపిస్తాను 1,00,000 మంది, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర 3 లక్షల మంది. టిట్కో ఇళ్ళు నువ్వు ఫ్రీగా ఇస్తామని నమ్మారు. వాళ్ళందరికీ ఉసిరి పెట్టేసి వాళ్ళు బ్యాంక్ నోటీసులు ఇస్తున్నారు వాళ్ళకి. ఇలా 1-2 కాదు, ఇసుక 15 వర్గాలు ఎక్కువ మంది ఆధారపడతారు. ఇసుక మద్యం సేవిస్తారో ఒళ్ళు గొల్లైపోతుంది, ఇసుక వల్ల ఇల్లు గొల్లైపోయింది. ఇన్ని రకాలుగా తప్పులు పెట్టుకుని సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, కుల గణన చేద్దాం, కుల విభజన చేద్దాం అంటే అయిపోయింది. ఆ సీన్ లేదు. అవి ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే నువ్వు కూడా పరిపాలన సక్రమంగా చేసి, అవును అతనా అని ఒక సంశయంలో పబ్లిక్ ఉంటే నువ్వు చేసి ఇంజనీరింగ్లో అవి పనిచేస్తాయి. అంతే. వీడు వద్దురా బాబు, వీడు చూస్తేనే పారిపోయి, నేను చూస్తేనే నీ ఎమ్మెల్యేలే పారిపోతుంటే ఇక ప్రజలు ఎందుకు ఎత్తారే ఓట్లు? వాళ్ళు దాక్కుంటున్నారు. రేపు కొన్నాళ్ళు పోయిందా తేవద్దు. ఇప్పుడు అలవైకుంఠపురంలోనూ అల్లు అర్జున్ వాళ్ళ నాన్న కోసం వస్తాడు, ఎవడో తలుపు కొడతాడు. మీరు నాన్నగారు ఉన్నారా అంటే నేను లేనని చెప్పి అంటాడు లోపల నుంచి. అలా దాక్కుంటారు. మీరు ఎవరన్నా కౌరంపితే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా ఈ సోషల్ ఇంజనీరింగ్లు అవి పెట్టి ఎవడో నమ్మడం. ఈ వాతావరణం ఎలా క్రియేట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు వాడు చెప్పారు నిన్న, మనం కూడా అనేవాళ్ళు, చూడు గుర్తుందా నీకు, నువ్వు రావయా నీ పులిమందిని కులకోట వదిలి రా అన్నాం. ఇక్కడ పోపం ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఏమైందంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కానీ ముందు కానీ రెడ్ల మీద ఎవరికి ఎప్పుడూ లేనంత కోపం, కసి, ఆగ్రహం వచ్చేలాగా అతను చేశాడు. అతను చేసిన మేలు ఏంటంటే, రెడ్లు కూడా అతను ఓన్ చేసుకున్నందుకు చెయ్యి కాలిపోయింది వాళ్ళందరికీ. వాళ్ళు సిగ్గుపడుతున్నారు. బాబు తీవ్రంగా వచ్చేసింది. అతన్ని ఓన్ చేసుకున్నందుకు ఇప్పుడు రెడ్లు ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక సామాజిక వర్గం టార్గెట్ చేసామనుకున్నారు. వాళ్ళు దులిపేసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు అంత తప్పు చేయలేదురా బాబు ప్రజలు నమ్మారు. మేము కూడా మంచివాళ్ళమే నిరూపించుకోవాలంటే జగన్ రెడ్డి పేరు తలవడం కానీ, ఆయన వంక చూడటం కానీ ఇవన్నీ చేయడం మానేస్తే 10 ఏళ్ళకి కానీ వీళ్ళ మీద మచ్చ తొలగదు. ఒరిజినల్ అసలు రెడ్లు ప్రజల కోసం పాటుపడేవాళ్ళు, చాలా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంత చెడ్డ పేరు రాలేదు. రాజకీయం వేరు, కానీ అసలు ప్రజల్లో ఈ రకమైన జుగుప్సాకరంగా వ్యక్తిగతంగా టార్గెట్ ఏ రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు ఎప్పుడు కూడా ఇంత జుగుప్సాకరంగా వ్యక్తిగతంగా పెళ్ళిళ్ళ గురించి, వీటి గురించి
కుటుంబాల గురించి టార్గెట్ చేసి మాట్లాడేంత దిగజారిపోయి ఏ రెడ్డి గారు లేడు, ఇతనే అయిపోయాడు. దాన్ని బట్టి అనుమానం వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము వేరండి బాబు, వాళ్ళు వేరండి అని చెప్తున్నాడు. అప్పుడు ఎట్లా ఇలాగంటున్నాడు ఈయన అనుకున్నాం, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది.